హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కౌంట్ ఇఫ్ఎస్ ఫంక్షన్ ఉపయోగించి మండల్ ప్లస్ గ్రామ పంచాయతీస్ క్రైటీరియా బేసిస్ మీద వార్డు సీరియల్ నెంబర్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఒకటి శాంపుల్ డాటా సెట్ తీసుకోవడం జరిగింది. ఈ శాంపుల్ డాటా సెట్లో సీరియల్ నెంబరు, మండల్ నేము, జీపీ నేము, వార్డ్ నెంబరు ఇవి మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అంటే ఈ వార్డ్ నెంబర్ కూడా మనము ఒక్కొక్కరు ఎంట్రీ చేసింది. అలా కాకుండా సీక్వెన్స్ వార్డ్ నెంబర్ న్యూమరిక్ ఫార్మేట్లో ఆర్ సీక్వెన్స్ వార్డ్ నెంబర్ రోమనిక్ ఫార్మేట్లో ఏ విధంగా జనరేట్ చేయవచ్చో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో నార్మల్గా మనం డాటా కలెక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక వర్షన్లో ఈ విధంగా కొందరు రోమన్ నెంబర్స్లో వార్డ్ నెంబర్స్ ఎంట్రీ చేస్తారు, ఇంకొందరు రోమన్ ప్లేస్ క్యారెక్టర్స్ కలిపి వార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తారు, ఇంకొందరు డైరెక్ట్ ఇట్లా 1 2 3 4 5 6 అని చెప్పి డాటా ఎంట్రీ ఒక్కొక్కరు ఒక వర్షన్లో డాటా ఎంట్రీ చేస్తారు. బట్ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనకు కావాలి అనుకుంటే, లేదు మీరే డాటా ఎంట్రీ చేసేటప్పుడు ఈజీగా ఫంక్షన్ ద్వారా ఈజీగా ఎట్లా జనరేట్ చేయవచ్చు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చూపించబోతున్నాను. దీనికోసం అని చెప్పి నేను ఎగ్జాంపుల్ డాటా సెట్లో 3 మండల్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ 3 మండల్స్ ఏంటి అంటే మండల్ 1 అండ్ మండల్ 2 అండ్ మండల్ 3. సో ఇట్లా 3 మండల్స్ని నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. ఈచ్ మండల్లో కూడా 3 to 4 జీపీస్ ఆర్ 5 జీపీస్ శాంపుల్ డాటా సెట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మండల్లో 1 to 3 జీపీస్ తీసుకున్నాను, సెకండ్ మండల్లో 5 జీపీస్ తీసుకున్నాను, అండ్ థర్డ్ మండల్లో 4 జీపీస్ తీసుకున్నాను. సో యావరేజ్గా మనకి ప్రతి మండల్లో వార్డ్స్ కౌంట్ వచ్చేసి మనకి కౌంట్ ఇఫ్ ఎస్ ఫంక్షన్. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇట్లా నేను రాసే ఫార్ములాస్ స్టడీ చేయండి. వార్డ్ కౌంట్ తెలుసుకోవడానికి ఈ కౌంట్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ కూడా ఉపయోగించవచ్చు. సో రేంజ్కి లాక్ వేస్తున్నా నేను, రేంజ్ లాక్. ఇక్కడ కూడా రేంజ్కి మళ్ళీ మనం నెక్స్ట్ సెల్కి రిఫర్ చేసినప్పుడు మారకుండా ఉండడానికి చూడండి. ఎగ్జాంపుల్ డాటా సెట్లో ప్రతి జీపీకి యావరేజ్గా 8 వార్డ్స్ అని చెప్పి ఫస్ట్ మండల్లో, సెకండ్ మండల్లో 8 వార్డు, 12 వార్డులు, 12 వార్డులు అండ్ 9 వార్డులు ఈ విధంగా డాటా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి అనుగుణంగా ఆ వార్డ్స్కి అనుగుణంగా నెంబర్స్ అనేది ఇక్కడ మనం మాన్యువల్గా అయితే ఎంట్రీ చేస్తారు కదా. సో మాన్యువల్ ప్రాసెస్తో సంబంధం లేకుండా తర్వాత ఫంక్షన్ ద్వారా ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు 1 2 3 4 విధంగా ఏ విధంగా జనరేట్ చేయవచ్చో చూపిస్తానండి. సో దానికి మనకు కావాల్సింది ఏంటిది, క్రైటీరియా, మండల్ క్రైటీరియా అండ్ జీపీ క్రైటీరియా. ఈ 2 క్రైటీరియా తీసుకొని ఆ జీపీకి అండ్ మండల్కి అనుగుణంగా ఆ జీపీలో ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్కి సంబంధించి సీక్వెన్స్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 ఒకసారి, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 రెండోసారి, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఇట్లా కరస్పాండెన్స్ నెంబర్స్ వార్డ్స్ ప్రకారము నెంబర్ అనేది జనరేట్ అయ్యే విధంగా ఇక్కడ చూపిస్తానని చూడండి. ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్ న్యూమరిక్ ఫార్మేట్లో చూపిస్తున్నాను. సో దీనికి మనము ఉపయోగించాల్సిన ఫార్ములా వచ్చేసి కౌంట్ ఇఫ్ ఎస్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ కౌంట్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ మీద మీరు ఇట్లా కొట్టగానే మీకు ఆల్రెడీ హెల్ప్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియా. అంటే కౌంట్ ఇఫ్ ఎస్ మీన్స్ మల్టిపుల్ క్రైటీరియాస్ తీసుకుంటాము, మల్టిపుల్ రేంజెస్ ఉపయోగించి మన ఫంక్షన్ రాస్తాము. సింగిల్ రేంజ్ సింగిల్ క్రైటీరియా ఉన్నప్పుడు ఓన్లీ కౌంట్ ఇఫ్ మాత్రం ఉపయోగిస్తాము. ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే మల్టిపుల్ క్రైటీరియాస్ మీన్స్ మండలు అండ్ జీపీ 2 క్రైటీరియాస్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ క్రైటీరియాస్ అంటున్నాను. సో ఈ మల్టిపుల్ క్రైటీరియాస్ తీసుకొని సింపుల్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఫస్ట్ రోలో ఉన్న మండలు, ఫస్ట్ రోలో ఉన్న జీపీ చెక్ చేసి సీరియల్ నెంబరు జనరేట్ అవ్వాలి. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి సెకండ్ రోలో ఉన్న మండలు అలాంగ్ విత్ ఫస్ట్ రోలో ఉన్న మండలు 2 రోస్ చెక్ చేసి అండ్ ఫస్ట్ రోలో ఉన్న జీపీ, సెకండ్ రోలో ఉన్న జీపీ 2 చెక్ చేసి మనకు కౌంట్ చేసేసి సీరియల్ నెంబర్ 2 అని జనరేట్ చేయాలి. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్లో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఈ 3 రోస్ చెక్ చేసి మనకి కౌంట్ నెంబర్ అనేది జనరేట్ చేయాలి. ఇట్లా మనం ఫార్ములా రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ రో అనేది మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ రోకి సంబంధించింది నెక్స్ట్ రోలో చెక్ చేసేటప్పుడు ఫస్ట్ రో ఫిక్స్ అవుతుంది, దాని కంటిన్యూషన్లో రో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే మనం అబ్జల్యూట్ రిఫరెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది, రిలేటివ్ రిఫరెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఫంక్షన్ రాసేటప్పుడు. సో ఇలా అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ సంబంధించిన క్రైటీరియా ఫస్ట్ రోలో ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి B3లో ఉంది. B3 టు B3, B3 టు B3. సో ఇది ఫస్ట్ రోలో. దీంతో కంపేర్ చేయాలన్న క్రైటీరియా వచ్చేసి కంప్లీట్గా ఆ మండల్ క్రైటీరియా ఆ మండల్ నేమ్తో వెరిఫై చేస్తున్నాము. మళ్ళీ జీపీ క్రైటీరియా C3 టు C3. ఈ C3ని దేంతో కంపేర్ చేస్తున్నాము, ఆ జీపీ నేమ్తో కంపేర్ చేస్తున్నాము. సో ఇట్లా కంపేర్ చేసేసి డేటా ఎంట్రీ చేసాము. ఒకవేళ ఆటోఫిల్ సజెషన్ ఆటోఫిల్ ఉంది సరే, ఇది ఓకే అంటే మనకి కంటిన్యూషన్ నెంబర్ రావలేదు. మీరు అబ్జర్వ్ చేశారా, నెంబర్ రాకుండా డైరెక్ట్గా సేమ్ నెంబర్ రిపీట్ అయింది. సో కంటిన్యూషన్ నెంబర్ రావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే లాక్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మళ్ళీ నేను ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఫార్ములా వచ్చేసి మళ్ళీ చెక్ చేయండి నా ఫార్ములాని. కౌంట్ ఇఫ్ ఎస్, సో B3 టు B3 B3, నెక్స్ట్ C3 టు C3 C3. సో ఇక్కడ ఈ B3 టు B3కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ B3 ఉంది చూసారా, ఇది ఫస్ట్ రోకి సంబంధించింది లాక్ క్రైటీరియా లాక్. సో ఇక్కడ నెక్స్ట్ B3 వచ్చేసి B3కి సంబంధించింది ఈ రేంజ్ అన్నమాట, ఫస్ట్ రేంజ్కి సంబంధించిన క్రైటీరియా రేంజ్. ఈ క్రైటీరియా రేంజ్లో మనకి B3లో కంపేర్ చేయమన్నాము. మళ్ళీ సెకండ్ సారికి సంబంధించింది కూడా C3 టు, అంటే ఈ జీపీకి సంబంధించింది C3 టు C3. ఈ C3ని మళ్ళీ క్రైటీరియాతో చెక్ చేస్తున్నాము. చెక్ చేసి ఇప్పుడు అప్లై చేసామనుకోండి, చూడండి ఇప్పుడు ఆటోఫిల్ సజెషన్ ఉపయోగించిన మనకి మనం అనుకున్న విధంగా 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ జీపీకి సంబంధించింది, మళ్ళీ సెకండ్ జీపీకి సంబంధించింది సీరియల్ నెంబరు 1 2 3 4 5 6 7 8, మళ్ళీ ఆ మండల్లో థర్డ్ జీపీకి సంబంధించిన టోటల్ వార్డ్స్ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మనకి రిజల్ట్ రావడం జరిగింది. అంటే మీకు ఒక టైం ఎంత సేవ్ అవుతుంది, మాన్యువల్గా ఎంట్రీ చేయాలంటే ఇదే ప్రాసెస్కి చాలా టైం తీసుకుంటుంది జీపీస్ ఎక్కువ ఉన్న కొద్దీ. సో ఇక్కడ ఇప్పుడు ఒక యూనిక్ ఫార్మేట్లో అన్నిటికీ మనం 1 2 3 1 2 3 1 2 3 ఫార్మేట్ వెళ్ళవచ్చు. ఇప్పుడు సమ్ టైమ్స్ వీళ్ళు ఒక్కొక్క ఆపరేటర్ ఒక విధంగా ఎంట్రీ చేసినా కూడా డేటా క్లీన్ చేసే ప్రాసెస్లో మనము దానిని ఐదరు న్యూమరిక్ ఫార్మాట్ల కన్నా డేటా క్లీన్ చేయొచ్చు, ఆరు రోమన్ ఫార్మాట్లకు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు రోమన్ ఫార్మాట్లకు ఎట్లా అనేది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆటోమేటికల్లీ ఆ కరస్పాండెన్స్ మండలు, ఆ కరస్పాండెన్స్ జీపీ చెక్ చేసుకొని ఆ జీపీకి సంబంధించిన టోటల్ వార్డ్స్ ప్రకారము మనకి సీక్వెన్స్ నెంబర్ అనేది ఈ విధంగా జనరేట్ చేయడం జరిగింది కౌంటింగ్ ఫంక్షన్ ఉపయోగించి. సో మళ్ళీ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు జూమ్ కూడా పెడతాను. ఫార్ములా వచ్చేసి కౌంట్ ఇఫ్ ఎస్ ఫంక్షన్. తర్వాత మనకి క్రైటీరియా వచ్చేసి నేను ఏం తీసుకున్నాను, ఫస్ట్ బీకి సంబంధించింది ఫస్ట్ రేంజ్ మారకుండా ఉండడానికి ఫస్ట్ రోకి సంబంధించింది ఇది ఫస్ట్ రో ఇది. తర్వాత కంటిన్యూషన్ రోకి సంబంధించి ఆ డిపెండింగ్ ఆన్ రిఫరెన్స్ని బట్టి ఆ రో మారేలాగా రిలేటివ్ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రేంజ్ కూడా రిలేటివ్ రిఫరెన్స్, అంటే కిందికి రో చేస్తున్నాం కాబట్టి. తర్వాత నెక్స్ట్ C3కి సంబంధించింది కూడా ఫస్ట్ రోకి సంబంధించి కాన్స్టెంట్గా ఉండేలాగా రిలేటివ్ రిఫరెన్స్ కాకుండా అబ్జల్యూట్ రిఫరెన్స్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో కరస్పాండెన్స్ విధంగా మారేటట్టు C3 టు C3 పెట్టాను. తర్వాత క్రైటీరియా వచ్చేసి C3 ఈ విధంగా ఇచ్చి దానికి కిందకి డ్రాగ్ చేయొచ్చు మనం. ఈ విధంగా మనం ఫార్ములా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మారిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ B3 అనేది మనకు స్టార్టింగ్ సీరియల్ నెంబరు. ఈ B3 టు B34 రేంజ్లో ఈ మండల్ నేమ్స్ అన్ని వెరిఫై చేస్తుంది. మండల్ నేమ్స్ వెరిఫై చేసి ఈ B34లో ఉన్న మండల్తో చెక్ చేస్తుంది. ఈ బిట్వీన్లో ఉన్న మండలు ఈ మండల్తో ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుందో వెరిఫై చేసిన తర్వాత సేమ్ థింగ్ ఈ బిట్వీన్లో ఉన్న జీపీ సంబంధించింది, అంటే C3 టు C34 మధ్యలో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్లలో ఆ జీపీ చెక్ చేస్తుంది. ఆ జీపీ చెక్ చేసి అండ్ C34లో ఉన్న జీపీతో టాలీ చేస్తుంది, కౌంట్ చేసి ఓవరాల్గా మనకి ఆ ఎన్నో నెంబరో ఆ కౌంట్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లా మనకు సీక్వెన్స్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ సీక్వెన్స్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఒకవేళ రోమన్ ఫార్మాట్లోకి మారవాలనుకుంటే సింపుల్ ఫార్ములా అండి, రోమన్ అని ఫార్ములా ఉంటుంది. రోమన్ ఫార్ములా ఉపయోగించి మనము రోమన్
ఏదో రిఫరెన్స్ ఇస్తే ఆటోమేటికల్లీ ఆ నెంబర్ రోమన్ నెంబర్కి మారిపోతుంది. చూడండి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసిందో. జస్ట్ నెంబర్ని రోమన్కి మారవాలంటే ఫంక్షన్ యూజ్ చేయాలా, మీరు రోమన్ అనే ఫంక్షన్ ఉపయోగించేసి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే ఆటోమేటికల్లీ మనకి రోమన్లకు మారిపోతుంది. ఒకవేళ రోమన్ టు న్యూమరిక్ మారవాలన్నా కూడా మార్చచ్చు. సింపుల్గా దానికి ఫంక్షన్ వచ్చేసి అరేబియన్ అని ఉంటుంది, అరబిక్ అని చెప్పి. సో ఈ అరబిక్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి రోమన్ టు న్యూమరిక్ కూడా కన్వర్ట్ చేస్తుంది. ఈ విధంగా మీకు మనకి రోమన్ ఫంక్షన్ కానీ, అరబిక్ ఫంక్షన్ కానీ, కౌంటింగ్ ఫంక్షన్ కానీ ఉపయోగించి మీరు మీ యొక్క సీక్వెన్స్ నెంబర్స్ని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. లేదు ఇంకా ఇక్కడ వార్డుకి సంబంధించిన రోమన్ నెంబర్లో అడిషన్గా వార్డ్ అనే పదాన్ని మార్చాలనుకుంటే కాంకంటినేట్ ఉపయోగించవచ్చు. కాంకంటినేట్ ఫంక్షన్ అంటే ఏ విధంగా, సింపుల్గా వార్డ్ రిఫరెన్స్ ఈ విధంగా మనకి అపోజిట్ సింబల్ ఆరు కాంకటినేట్ చెప్పే ఫార్ములా కూడా ఉంటుంది. కాంకటినేట్ ఫార్ములా ఉపయోగించేసి కూడా ఇట్లా వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3 అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వార్డ్ 1 అన్నప్పుడు మనకి నెంబరింగ్ అనేది ఇక్కడ నెంబరింగ్ వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది మీరు ఓన్లీ రోమన్ నెంబర్ మాత్రమే న్యూమరిక్ మార్చుకోగలుగుతారు తప్పితే మొత్తం కాంటెంట్ న్యూమరిక్ నెంబర్కి మార్చుకోలేరు. ఇంకా మీకు సబ్ టోటల్ కూడా ఉంటుందండి. సబ్ టోటల్ ఫంక్షన్ వచ్చేసి మీ కరస్పాండెన్స్ మండల్స్ రెడీ చేసుకోగానే, ఇప్పుడు 3 మండల్స్ అన్నాను కదా, 3 మండల్స్ రెడీ చేసుకోగానే డిపెండింగ్ ఆన్ మండల్ ప్రకారం మనకు నెంబరింగ్ మారాలంటే మనకు సబ్ టోటల్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసిన ఆల్రెడీ సబ్ టోటల్ ఫంక్షన్, సబ్ టోటల్ 3, B3 టు B3. సో ఈ ఫంక్షన్ గురించి మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ ఇంకేదైనా నేను ఆల్రెడీ దీని మీద క్లాసెస్ చేశాను, చూడండి, తెలుసుకోండి. ఇప్పుడు కావాలంటే రిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మండల్ 1 ఉందా, మండల్ 1 సెలెక్ట్ చేసుకోగానే ఓన్లీ ఆ మండలం ఉన్న టోటల్ జీపీస్ కౌంట్ మనకి ఇక్కడ నెంబరింగ్ వచ్చేసి చూడండి, సీక్వెన్స్ నెంబరు. సో మొత్తం మనకి మండల్ 1లో టోటల్ రికార్డ్స్ 24 ఉన్నాయి. సో 24 సీరియల్ నెంబర్ వచ్చింది. అదే మండల్ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డైనమిక్ నెంబర్ మీన్స్ ఆ మండల్ 2 ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 1 నుండి స్టార్ట్ అయ్యేటట్టు అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది చూడండి. మండల్ 2కి సంబంధించింది 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు మనకి కరస్పాండెన్స్ మండల్ ప్రకారము 49 రికార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ మండల్ 3, సో మండల్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరు స్పెసిఫిక్గా క్రైటీరియా పెట్టుకొని మండల్ వైజ్గా క్రైటీరియా పెట్టుకొని ప్రింట్ ఇవ్వాలంటే ఈ విధంగా సబ్ టోటల్ పెట్టుకున్నారనుకోండి, ఆ మండల్ ప్రకారం నెంబరింగ్ వస్తుంది. లేదు జీపీ ప్రకారం ప్రింట్ ఇవ్వాలన్నా కూడా ఆ జీపీ సెలెక్ట్ చేసుకోగానే, ఆ మండలంలో ఉన్న ఆ జీపీ సెలెక్ట్ చేసుకోగానే నెంబరింగ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు GP1 సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ GP1 కాకుండా ఇప్పుడు GP3 సెలెక్ట్ చేసుకున్నానండి. GP3 సెలెక్ట్ చేసుకుంటే మనకి GP3కి సంబంధించి సింపుల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా మనకు ఎన్ని సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయో, ఎన్ని రోస్ ఉన్నాయో ఆ విధంగా మనకు నెంబరింగ్ అనేది డైనమిక్గా చేంజ్ అయ్యి నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని మీరు కావాల్సినప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఈ వీడియోలో మనము కౌంట్ ఇఫ్ఎస్ ఫంక్షన్ ఉపయోగించి వాడే సీక్వెన్స్ నెంబర్ ఎలా జనరేట్ చేయవచ్చో తెలుసుకున్నాము. తర్వాత రోమన్ ఫంక్షన్ ఉపయోగించి ఇంటీజర్ని రోమన్ ఫార్మాట్లకు ఏ విధంగా మార్చొచ్చో తెలుసుకున్నాము. మళ్ళీ ఇంటీజర్ కన్వర్ట్ చేసిన తర్వాత రోమన్ నుండి మళ్ళీ ఇంటీజర్కి ఏ విధంగా కన్వర్ట్ చేయవచ్చో తెలుసుకున్నాము. అండ్ సబ్ టోటల్ ఫంక్షన్ గురించి హింట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు మీ యొక్క రెగ్యులర్ డేటా ఎంట్రీలో చాలా ఉపయోగపడే ఫంక్షన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరికీ హెల్ప్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.